మీకేమనిపిస్తుంది భరతనాట్యం మూవీ? యాక్చువల్లీ బిఫోర్ అంటే పొద్దున ధని గారు ఫోన్ చేసినప్పుడు నిన్న ఐ సా ద ట్రైలర్ అండి. ఐ థాట్ ఇట్స్ వెరీ క్వర్కీ అండ్ ఫస్ట్ షాట్లో నీ పేరు రాజు సుందరం అన్న దగ్గర నుంచే ఐ బీన్ లాఫింగ్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫన్ ఫిల్మ్. ఇట్ ఆల్రెడీ లుక్స్ లైక్ దట్. అండ్ మహేంద్ర గారు వెన్ ఐ సా దొరసాని విజువల్స్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఎస్థెటిక్ అండి. అంటే మీ నుంచి సెకండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ జానర్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సార్. ఇట్ లుక్స్ వెరీ నైస్. అండ్ టీమ్ మొత్తం అంటే ఆల్రెడీ అంటే మనకి కొన్ని ట్రైలర్స్ చూసినప్పుడు ఒక వైబ్ అర్థం అవుతుందండి. ఆ వైబ్ డెఫినెట్లీ ఉంది సినిమాలో. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ నేను ఇన్ని సంవత్సరాలు తెలియక జిమ్కి వెళ్ళి మామూలుగా వర్కౌట్ చేస్తున్నాను కానీ ఇలా వర్కౌట్ చేయాలని తెలియలేదు నాకు. రేపు నుంచి నా టార్గెట్ వేరే జిమ్ లో నేను కూడా ఓ ప్రొడ్యూసర్ని ఎత్తుకుంటాను. నేను ఒక డైరెక్టర్ కోసం చూస్తాను జిమ్ లో. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే చాలా పెక్యులర్ గా ఉంటుంది. అంటే ఓల్డ్ స్టైల్ రెట్రో పాట లాగే ఉంటుంది కానీ సౌండింగ్ అలా ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ మోడర్న్. సో ఐ రియలీ లైక్ ఇట్. ఇందాక వచ్చిన ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు ఇందాక అడిగారు కదా భరతనాట్యం ఏంటని. భరతనాట్యం అనేది మామూలుగా ప్రతి మనిషికి ఒక లైఫ్లో ఏదో ఒక యాంగిల్ నుంచి వస్తుందండి. మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అంటే ప్రతి ఫ్రైడే కథలు జీవితాలు మారిపోతాయి. ఎటు నుంచి ఏం వస్తుందో తెలియదు, ఎలా మారిపోతుంది జీవితం అనేది తెలియదు. సో ఒక భరతనాట్యమే కాదు, కథక్, కూచిపూడి, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ డాన్స్ అన్నీ వేపిస్తుంది మన ఇండస్ట్రీ. కానీ ఇందాక కాసరల్ గారు అన్నట్టు మన టైం వచ్చే వరకు గమ్మున ఉండాలనేది గుర్తుపెట్టుకొని మనం ఫోకస్తో పని చేస్తే డెఫినెట్గా ఎవ్రీబడి అంటే ఒక గుడ్ ఇంటెన్షన్తో ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా అందరికీ ఒక బ్రేక్ వస్తుంది. సో సరఫ్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ స్టీల్ లాగే ఒక మంచి ఫౌండేషన్ అవుతుంది ఈ సినిమా అని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సుమ గారికి ఎక్స్ట్రా థ్యాంక్ యూ. నా కిడ్నీ మీద పంచలేస్తారు మీరు.